ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. నమస్తే, నేను రూపానాదెళ్ళ. పేదల పక్షపాతిని అని చెప్పుకునే జగన్ ఆల్రెడీ ఏపీఎస్ఆర్టీసీలో సీఎం కోసం 2 బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ఉన్నా కూడా ప్రజల సొమ్ముతో 20 కోట్లు పెట్టి మళ్ళీ అదనంగా 2 బస్సులు కొనించుకున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు 40 లక్షల మంది ప్రయాణికులు డొక్కు బస్సుల్లో బిక్కుబిక్కుమంటూ ప్రయాణాలు చేస్తుంటే వాళ్ళ సంరక్షణను, వాళ్ళ ప్రాణాలకు సంబంధించిన బాధ్యత తీసుకోకుండా ఆయన ఏ విధంగా ఉంటున్నారో మనం చూస్తూనే ఉన్నాము. అట్లాగే ఈయన 2019 నవంబర్లో సమీక్షించినప్పుడు సీఎం హోదాలో అప్పుడు చెప్పారు 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులన్నిటిని ఆపేయాలి, అప్పుడే ప్రయాణికుల భద్రతా ప్రమాణాన్ని కాపాడినట్లు అని చెప్పి ఉపన్యాసాలు చెప్పారు. మరి 5 ఏళ్ల కాలంలో ఆయన ఏం చేశారు? మరి ఆయన అప్పుడు సీఎంగా సమీక్షించినప్పుడు 12 లక్షల పైగా తిరిగిన బస్సులు 3600, మరి ఇప్పుడు చూసుకుంటే 4815. ప్రతి నెల ఇట్లా కాలం చెల్లిన బస్సుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రజల ప్రాణాలు ముప్పులో పడుతూనే ఉన్నాయి. బస్సు డిపో నుంచి బయటికి వెళ్ళిందంటే బ్రేకులని, స్టీరింగ్లని, గేర్ రాడ్ పట్టేసిందని, టైర్లు, చక్రాలు బస్సు నుంచి వేరైపోయి మళ్ళీ డిపోకి తిరిగి చేరుతుందా అన్న నమ్మకం కూడా లేని పరిస్థితి. అలాగే మామూలుగా దూర ప్రాంతాలకు వెళ్ళే బస్సుల్ని 10 లక్షల కిలోమీటర్లు దాటిన తర్వాత వాటి ప్లేస్లో కొత్త బస్సుల్ని పెట్టాలి. ఆ బస్సుల్ని తీసుకొచ్చి పల్లె వెలుగు సిటీ సర్వీసుల్లాగా 12 లక్షల కిలోమీటర్లు తిరిగే వరకు వాడుకోవచ్చు. ఆ తర్వాత వాటిని తుక్కు చేసేయాలి. ఘాట్ రోడ్ల విషయానికి వస్తే ఘాట్ రోడ్లలో తిరిగే బస్సులు 7 లక్షల కిలోమీటర్లు తిరిగే వరకు, అప్పుడు ఆ తర్వాత వాటి ప్లేస్లో కొత్త బస్సులను పెట్టాలి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఘాట్ రోడ్లో కూడా కాలం చెల్లిపోయిన బస్సుల్ని తిప్పుతూ ఏ విధంగా భక్తుల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారో మనం చూస్తున్నాం. ఇక ఆర్టీసీ ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగస్తుల్ని గవర్నమెంట్లో విలీనం చేసుకున్నాము, వాళ్ళకి జీతాలు ఇస్తున్నాము అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ ఆర్టీసీ రాబడిలో 25% ప్రభుత్వ ఖజానాకు చేరిపోతుంది. ప్రతి నెల 600 కోట్లు ఆర్టీసీ రాబడి ఉంటే 125 కోట్లు వైకాపా ప్రభుత్వ ఖజానాలోకి వెళ్ళిపోతుంది. తద్వారా ఏమవుతుందంటే కొత్త బస్సులు కొనలేని పరిస్థితి. అది కాక ఇలాంటి డొక్కు బస్సుల్లో ప్రయాణించడానికి 3 సార్లు అదనంగా ఛార్జీలు పెంచేశాడు. ఒకసారేమో టైర్లు, సామాన్లు రేట్లు పెరిగినాయి అని ఒకసారి, రెండోసారి డీజిల్ సెస్ అని, ఇలా 3 సార్లు పెంచారు. ఇలా పెంచిన దాని ఫలితం ఏటా 2000 కోట్లు పేద ప్రయాణికుల దగ్గర నుంచి పిండుకుంటున్న పరిస్థితి. కానీ కొత్త బస్సులు మాత్రం కొనట్లేదు. 12 లక్షలు తిరిగిన బస్సుల గురించి పక్కన పెడితే 15 లక్షల కిలోమీటర్లకు పైగా తిరిగేసిన బస్సులే 2119 దాకా ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణలో అధునాతమైన బస్సులతో ప్రయాణికుల్ని ఏ విధంగా ఆకర్షిస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ ఏపీఎస్ఆర్టీసీ బస్సులు మాత్రం ఏ విధంగానూ వాటి ముందు నిలవలేకపోతుంది.